లోనే ఉన్నది. ఆ సంస్కృతిని ఎందుకు తీసేసిండ్రు? ఒకవేళ అడిగి తీసేసిండ్రు ఈ రేవంత్ రెడ్డి. రైట్. ఒక విషయం మీరు పావని గౌడ్ గారు మీరు చెప్తున్నట్టుగా ఒకవేళ బతుకమ్మ ఎందుకు తీసేసిండ్రు అని మీరు ఏదైతే క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారో అదే నేపథ్యంలో ఒకవేళ కనుక ఇక మనకు సంబంధించిన ఆదివాసీలు వచ్చి మాకు సంబంధించిన సమ్మక్క సారాలమ్మని ఎందుకు పెట్టలేదు అని వాళ్ళు ఒక్కడ ప్రశ్నిస్తే వారికి ఎలా సమాధానం ఇద్దాం మనం? ఇప్పుడు వారికి ఎలా సమర్థించుకుందాం ఈ విషయాన్ని మీరు చెప్పండి. జమీల్ గారు మంచి క్వశ్చన్. 10 ఏండ్ల నుంచి 10 ఏండ్లు కాదు, దాదాపు తెలంగాణ ఉద్యమం 2006లో రూపుదిద్దుకున్నది తెలంగాణ తల్లి విగ్రహం. ఏనాడు కూడా తెలంగాణ తల్లి ఈమె అని చెప్పిన తర్వాత ఏ లంబాడి బిడ్డ రాలేదు, ఏ ముస్లిం బిడ్డ రాలేదు, ఎవ్వరు కూడా రాలేదు. ఇది మన దేవత లాగా, ఈమె మన దేవతా స్వరూపం, మన సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ఉన్నది అని అందరూ అనుకున్నారు, అందరూ పూజించిండ్రు. ముస్లిం మైనారిటీ సోదరులు సోదరిమణులు కూడా బతుకమ్మ ఆడుకున్నారు. కానీ దాంట్లోనే దేవతను చూసుకున్నారు. ఎవ్వరు కూడా సమ్మక్కని చూసుకున్నాం, సారలమ్మని చూసుకున్నాం, ఆనాటి ఉద్యమకారులను రాణి రుద్రమాదేవిని చూసుకున్నాం, సాకలి ఐలమ్మని చూసుకున్నాం. ప్రతి ఒక్క ఉద్యమకారిని తెలంగాణ తల్లి విగ్రహంలో చూసుకున్నాము. కానీ ఇప్పుడే ఈయన వచ్చి రాలేదండి. ఇప్పటి వరకు కూడా బతుకమ్మ దగ్గరికి వచ్చేసరికి అందరము ఒకటే కులం. ఎగ్జాక్ట్లీ, దాంట్లో సందేహం లేదు. చెప్పండి, దాంట్లో సందేహం. బతుకమ్మ కాడ తెలంగాణ రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ కాడ కులం లేదు, మతం లేదు. అన్ని కుల మతాలు కలిసి మనం ఆడుకున్నాం, మన రాష్ట్రాన్ని సాధించుకున్నాం బతుకమ్మను ముందట పెట్టి. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను వేరు చేసి మా ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మను వేరు చేసి మమ్మల్ని అవమానపరుస్తాండ్రు. బతుకమ్మను తీసేయడం ఎందుకు? అసలు కిరీటాలు పెట్టుకోవద్దు, బంగారు ఆభరణాలు పెట్టుకోవద్దు అని ఎక్కడుంది? ఒక పేద మధ్య తరగతి వాడు కష్టపడి సంపాదించుకొని వాళ్ళ తల్లికి బంగారు ఆభరణాలు చేయించారా? ఎందుకు? రేవంత్ రెడ్డి బిడ్డ పెట్టుకుంటలేదా? రాహుల్ గాంధీ రేపు వాళ్ళు పెట్టుకోరా? ఎవరైనా బంగారం పెట్టుకుంటారు కదా. ఇచ్చే విధంగా ఉండాలి, యాచించే విధంగా ఉండద్దు. ఒక అమ్మని చూస్తే అరే తల్లి అని మొక్కుతే అమ్మ అని మొక్కే విధంగా ఉండాలి. అయ్యో అమ్మ కష్టాలలో ఉన్నదే, మన కష్టం ఏం తీరుస్తుంది అనే విధంగా ఉంటుందా ఎక్కడన్నా? ఓకే, రైట్. ఇప్పుడు డాక్టర్ లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి సార్, దీని మీద పావని గారు ఏదైతే చెప్పారు చాలా ఎవరు కూడా మీకు అర్థం రాలేదు కాబట్టి మీరు ఇప్పుడు స్పష్టమైన సమాధానం మీరు కూడా చెప్పండి సూటిగా. ఇప్పుడు అక్క ఒకటే విషయం చెప్తా ఉన్నారు, చేతిలో బతుకమ్మ లేదు అని చెప్పేసి ఒక అంశాన్ని పెట్టుకున్నారు. అయితే ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం చేసిన తర్వాత అక్క ఒక విషయం మర్చిపోతున్నట్టుంది. 2007లో ఇప్పటికీ మనం గూగుల్ చేస్తే కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లుండాలనేది అమ్మకు అప్పుడు కిరీటం లేదు. 2007లో వచ్చిన విగ్రహానికి కిరీటం లేదు. ఆ రోజు కిరీటం తీసేయండి అన్న, బంగారు ఆభరణాలు తీసేయండి అన్న, బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు దానికి సమాధానం చెప్పండి. అంతే, సూటిగా సుత్తి లేకుండా బతుకమ్మను ఎందుకు తీసేసిరో చెప్పండి. వ్యవసాయక కుటుంబం నుండి వచ్చిన అమ్మలాగా ఆ రోజు విగ్రహం ఉన్నది. దానికి కేసీఆర్ గారు తన జనరేషన్ అంటే తన కుటుంబ వ్యక్తులు ఏ రకంగా రేపు భవిష్యత్తులో ఉండాలనే విధంగా తెలంగాణ తల్లిని తీర్చిదిద్దారు. కానీ సామాన్యుడికి పేద ప్రజలు ప్రతి ఆడబిడ్డ ఈ రకంగా కావాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు చేయలేదు. అలా 2014లో ఏదైతే మిగులు బడ్జెట్ తో వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉన్నదో ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతుంది బడ్జెట్ అయితే మరి నేను మళ్ళీ చెప్తా. మీరు బడ్జెట్ అన్నారనుకో ఏమేం చేసిండ్రో కేసీఆర్ చెప్తా. మీరు బడ్జెట్ అన్నారనుకో కేసీఆర్ గారు ఏమేం చేసిండ్రో చెప్తా. మీరు బతుకమ్మని ఎందుకు తీసేసిండ్రో ఒకటి చెప్పండి. పేద బిడ్డని చేసిండా ధనవంతురాలిగా చేసిండా కేసీఆర్ గారు? ఏం చేశారు? ఒక్కొక్కరికి 2 లక్షల అప్పు మన 4 కోట్ల మంది ప్రజల మీద, 8 లక్షల కోట్ల మన మీద. నేను చెప్తా ఇక తలసరి ఆదాయం 1,20,000 ఉండే 3,40,000 పెంచిండు. సేల్స్ ట్యాక్స్ 27,000 కోట్లుండే 73,000 కోట్లు పెంచిండు. రిజిస్ట్రేషన్ ఆదాయం 2,500,000 కోట్లుండే 13,000 కోట్లు పెంచిండు. సాగు విస్తీర్ణం 1,31,00,000 ఎకరాలుండే 2,22,00,000 ఎకరాలకు పెంచిండు. టాపిక్ డైవర్ట్ అయిపోయింది. టోటల్ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు, మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు, మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. బతుకమ్మ ఎక్కడ? తెలంగాణ తల్లి చేతుల నుంచి బతుకమ్మ ఎక్కడికి పోయింది? బతుకమ్మ ఎందుకు తీసేసిండ్రు? ఒక్కటే ఆన్సర్ చెప్పండి.
బతుకమ్మ పెట్టుకుంటేనే తెలంగాణ తల్లి, లేకుంటే అట్లా అని Yes, చెప్పేసి బతుకమ్మ పెడితే బతుకమ్మ పెడితే మరి కిరీటం పెట్టియలేదు మీరు. బతుకమ్మ మీరు అంటే పెట్టారు కదా, ప్రతి అమ్మకు మీరు కిరీటం బతుకమ్మ అంటేనే తెలంగాణ. కిరీటం పెట్టుకునేంత రిచ్ ఎందుకు చేయలేదు? ఒక్కొక్కరి తల కిరీటం మీద తీసుకొని పెట్ల పెట్టి కిరీటం తీసుకొని బంగారం తీసుకోండి, కానీ మా బతుకమ్మ ఏది? మా బతుకమ్మ ఏది? ఉంగబడే కాళేశ్వరం మీ ఇంట్లో మీ అనా మీ ఇంట్లో భార్య బిడ్డలను కూడా అవమానిస్తున్నారు మీరు ఇప్పుడు. అందరు కిరీటాలు ఎట్లా పెట్టుకుంటారు? నో నో నో, మీ దగ్గర కరెక్ట్ ఆన్సర్ లేదు. కిరీటం అసలు నో 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 నో, పెట్టాల్సింది మీరు. బతుకమ్మ గురించి మాట్లాడుతున్నారు కదా, మహిళలను ఎందుకు అవమానిస్తున్నారు? తెలంగాణ రాష్ట్ర పండుగను ఎందుకు అవమానిస్తున్నారు? తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు? 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 నా క్వశ్చన్ ఒకటే, తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు? చెప్పండి. అన్ని చేస్తాము. నా క్వశ్చన్ తెలంగాణకు ఏదో తగ్గినట్టు అంటే టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ చేసిన రోజు మన తెలంగాణ గౌరవం తగ్గిపోయింది. కాంగ్రెస్ ఇంకో రేసు ఆదాని అంబానీ ఈ బడ్జెట్ ఇవన్నీ గురించి తర్వాత బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మ మా డిబేట్ లో ఇంకో గెస్ట్ చెప్పండి. ఒక్కసారి తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను ఎందుకు తీసేసిండ్రు ఈ కాంగ్రెస్ వాళ్ళు? బతుకమ్మ సంవత్సరానికి ఒకసారి వస్తుంది. బతుకమ్మ గుండెలో ఉంటది. సంవత్సరానికి బతుకమ్మ ఆడతాం. రోజు బతుకమ్మ మాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా మాకు ఏడుపు వచ్చినా మాకు సంతోషం వచ్చినా మీ పాట రూపంగా వాడుకుంటాం. సంవత్సరానికి ఒకసారి వచ్చే బతుకమ్మ కాదు. ఆడవాళ్ళని అవమానిస్తున్నారా మీరు? ఆడవాళ్ళని అవమానిస్తున్నారా మీరు? తెలంగాణ గురించి ఆడవాళ్ళని అవమానిస్తున్నారా మీరు? తెలంగాణను ఎవరైతే కష్టపడి ఆంధ్రాలో పార్టీ నష్టపోయిన తర్వాత కూడా తెలంగాణను కష్టపడి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అందుకే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కేవలం మనం ఆ టాపిక్స్ మొత్తం ఒక వైపు వెళ్తుంది. మనం చాలా అన్యాయం చేస్తున్నాం. ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను, మనం శ్రీదేవి గారికి అన్యాయం చేస్తున్నాం. శ్రీదేవి గారి వర్షన్ వింటలేం మనం. శ్రీదేవి గారి వర్షన్ తెలంగాణ తల్లి అని ఏదైతే తల్లి గురించి చెప్తున్నారో ఆ కాంగ్రెస్ తల్లి చేతిలో కూడా మా బతుకమ్మ ఏది? తెలంగాణ రాష్ట్ర పండుగ బిడ్డ ఆత్మ గౌరవాన్ని బతుకమ్మ ఏది? కాంగ్రెస్ ఓకే ఒక నిమిషం. మనం శ్రీదేవి గారు ఒక్కసారి మీరు చెప్పండి.